ఒక చిన్న బిడ్డ నార్త్ కొరియాలో జన్మిస్తుంది. పాపం ఆ బిడ్డ ఏ తప్పు చేయలేదు. కానీ ఒక్క బైబిల్ వల్ల నార్త్ కొరియా ప్రభుత్వం ఆ బిడ్డని దేశద్రోహిగా మార్చింది. ఇక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇక్కడ గెలిచేది మాత్రం ఒక్కరే. ఎందుకంటే అక్కడ అసలు అపోజిషన్ పార్టీయే ఉండదు. ఈ ఎన్నికలు కేవలం నాటకం మాత్రమే. ఎందుకంటే అక్కడున్న ప్రజలకి ఇచ్చే పత్రంలో కూడా ఒకే ఒక పేరు ఉంటుంది. ఆ పేరుకి ఓటు వేయకపోతే వాళ్ళందరినీ దేశద్రోహంగా మారుస్తారు. అయితే ఇప్పటికే ఆ ఒక్క పేరేంటో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్లో ఇప్పటికే ఆల్మోస్ట్ చాలామంది అతని పైన వీడియో చేశారు. అతను ఎవరో కాదు, కిమ్ జాంగ్ ఉన్. అయితే మన తెలుగు వాళ్ళందరూ అతన్ని కిమ్ మామా అంటారు. ఆల్మోస్ట్ ఈ పేరు ప్రపంచం అంతటికి తెలుసు. ఎందుకంటే 3 కోట్ల మంది ఉన్న ఒక దేశాన్ని గడగడలాడిస్తున్నాడు. అయితే ఈ వీడియోలో నార్త్ కొరియాలోని కిమ్ మామ సామ్రాజ్యం అసలు ఎలా మొదలైంది, అసలు నార్త్ కొరియాలో ఉన్న 10 క్రూరమైన చట్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్టార్ట్ చేయకముందు మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ప్రజెంట్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా ఉందంటే ప్రపంచంలో ఏ మూలనైనా ఏదైనా ఒక విషయం జరిగితే అది వితిన్ సెకండ్స్లోనే సోషల్ మీడియా న్యూస్ ద్వారా ప్రపంచం అంతా వైరల్ అవుతుంది. కానీ ఇదే ప్రపంచంలో నార్త్ కొరియా అనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఎన్నో ఘోరమైన విషయాలు జరుగుతున్నా అవి బయట ప్రపంచానికి తెలియవు. ఎందుకంటే ఆ దేశంలో ఎటువంటి సోషల్ మీడియా కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఉండవు. మరీ ముఖ్యంగా అసలు ఆ దేశంలో ఇంటర్నెట్ ఉండదు. అయితే ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. అయితే ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పటి నుండి వచ్చాయి మరియు ఆ దేశంలో కిమ్ కుటుంబం చరిత్ర ఎలా మొదలైంది సింపుల్గా తెలుసుకుందాం. సో 1945 వరకు, అంటే దాదాపు 35 సంవత్సరాల పాటు జపాన్ కొరియాని పాలించింది. కానీ 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కొరియా నార్త్ కొరియా మరియు సౌత్ కొరియాగా విడిపోయింది. సో అప్పటి నుండి కొన్ని సంవత్సరాల పాటు నార్త్ కొరియా సోవియట్ యూనియన్ అండర్లో ఉండేది మరియు సౌత్ కొరియా యుఎస్ అండర్లో ఉండేది. కానీ 1948లో కిమ్ డైనస్టీ చెందిన కిమ్ ఇల్ సంగ్ని నాయకుడిగా నియమించారు. సో ఆ రోజు తర్వాత నార్త్ కొరియా అధికారికంగా డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అనే దేశంగా మారింది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే పేరులో డెమోక్రటిక్ ఉన్నప్పటికీ ఆ దేశంలో మాత్రం ఎటువంటి డెమోక్రటిక్ ఉండేది కాదు. 1950లో నార్త్ మరియు సౌత్ కొరియాల మధ్య భారీ యుద్ధం ప్రారంభమైంది. అదే కొరియన్ వార్. ఈ యుద్ధం కొన్ని రోజుల్లోనే ఆగిపోయింది. కానీ యుద్ధం జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఈ 2 దేశాల మధ్య ఎటువంటి శాంతిపరమైన ఒప్పందాలు జరగలేదు. అందుకే ఇప్పటికీ కూడా ఈ 2 దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు ఉంటాయి. అయితే 1948లో కిమ్ ఇల్ సంగ్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నార్త్ కొరియా అనే దేశం కేవలం ఒక కుటుంబం చేతిలోనే బంధింపబడింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే కుటుంబం ఈ దేశాన్ని పాలిస్తుంది. సో మొదటగా కిమ్ ఇల్ సంగ్, ఆయన తర్వాత అతని కుమారుడు కిమ్ జాంగ్ ఇల్, ఇప్పుడు ఆయన మనవడు కిమ్ జాంగ్ ఉన్. అయితే వీరి ముగ్గురు లక్ష్యం కూడా ఒకటే. అదేమిటంటే తమ సింహాసనాన్ని ఎట్టి పరిస్థితిలోనైనా కాపాడుకోవాలి. సో దాన్ని కాపాడుకోవడానికి వారు అమలు చేసిన చట్టాలు ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా కఠినంగా భయంకరంగా ఉన్నాయి. సో అలాంటి భయంకరమైన నియమాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1. ప్రజెంట్ మన దేశంలో ఉదయం లేచిన నిమిషం నుంచి రాత్రి నిద్రపోయే క్షణం వరకు మన జీవితం మొత్తం సోషల్ మీడియాలోనే గడుస్తుంది. అంతగా మన దేశంలోని ప్రజలు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. ఎక్కడైనా చిన్న విషయం జరగడమే ఆలస్యం. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా దేశం మొత్తం వైరల్ చేస్తున్నారు. కానీ నార్త్ కొరియా దేశంలోని ప్రజలకి అటువంటి అదృష్టం లేదు. ఎందుకంటే ఆ దేశంలో సోషల్ మీడియానే కాదు కదా, ఇంటర్నెట్ కూడా లేదు. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే నార్త్ కొరియాలో సామాన్య ప్రజలు ఇంటర్నెట్ కాకుండా కేవలం ఇంట్రానెట్ ఉపయోగించడానికి అనుమతి మాత్రమే ఉంది. ఇది ఒక ఓల్డ్ నెట్వర్క్. ఇది కేవలం ఉత్తర కొరియా లోపల మాత్రమే నడుస్తుంది. అయితే ఈ నెట్వర్క్ కూడా 24/7 దేశ పర్యవేక్షణలోనే ఉంటుంది. అంటే ప్రజలు ఏం చూస్తున్నారు, ఏమి చదువుతున్నారు మరియు ఏం మాట్లాడుతున్నారని చూస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం ప్రజలు చేరే సమాచారాన్ని నియంత్రిస్తుంది, తద్వారా వారి బయట ప్రపంచం నుండి ప్రభావితం కాకూడదని. ఇదే కాకుండా షాకింగ్ విషయం ఏంటంటే నార్త్ కొరియాలో రాష్ట్ర అనుమతి లేకుండా విదేశాలకి ఫోన్ చేయడం కూడా నేరమే. అంటే మీరు మీ దేశం నుండి వేరే దేశంలో ఉన్న ఎవరితోనైనా మాట్లాడాలి అంటే ముందుగా మీరు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి, లేకపోతే అది ఒక నేరంగా పరిగణింపబడుతుంది. రూల్ నెంబర్ 2.
నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం. అక్కడ ఏ మతాన్ని ప్రోత్సహించరు. ఏ మతం వారైనా సరే కిమ్ జాంగ్ ఉన్ కుటుంబాన్ని దైవంగా కొలవాలి. అలాగే కిమ్ జాంగ్ ఉన్ సొంతంగా అతని బయోగ్రఫీ కూడా విడుదల చేసుకున్నాడు. అందులో అతను 2 ఇంద్రధనుసు మధ్య నుంచి పుట్టానని, అదే సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంటే అక్కడి ప్రజలు అతని దైవంగా భావించాలనే విషయాన్ని ఇలా చెప్పాడన్నమాట. ఇంకా మరో విచిత్రమైన విషయం ఏంటంటే, అతని దృష్టిలో అతను ఒక పెద్ద మెజీషియన్ అనుకునేవాడేమో, కానీ అతని బయోగ్రఫీలో అతనికి వాతావరణాన్ని అదుపు చేసే శక్తి కూడా ఉందని రాసి మరీ బుక్ పబ్లిష్ చేశాడు. అయితే ఇప్పుడు భయంకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా ఈ నియమాల్ని అతిక్రమించి ఏదైనా మతాన్ని ఫాలో అయితే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి. అయితే 2024లో ఒక కుటుంబం ప్రభుత్వానికి తెలియకుండా సీక్రెట్గా బైబిల్ని చదివేవారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నార్త్ కొరియా ప్రభుత్వం ఆ కుటుంబం మొత్తాన్ని జీవితాంతం జైల్లో పెట్టడమే కాకుండా అదే క్షణంలో వారికి పుట్టిన ఒక చిన్న బిడ్డని కూడా దేశద్రోహం అని బిరుదునిచ్చారు. ఇంకా రూల్ నెంబర్ 3, మన దేశంలో రేడియో కనుమరుగయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుంటే నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో తప్పకుండా ఉండాలి. అది కూడా 24 గంటలు నడుస్తూనే ఉండాలి. సరే, ఆన్లో ఉంటే ఉంది, కానీ కనీసం రేడియోలో పాటలు కానీ ఎంటర్టైన్మెంట్ లాంటివి కానీ ఏమైనా వస్తాయి అంటే అది కూడా జరగదు. అయితే రేడియోలో వచ్చేది కేవలం దేశంలో జరిగే విషయాల గురించి మాత్రమే. అంటే ఈరోజు ఎవరికి ఉరిశిక్ష పడింది, ఎంతమందికి పడింది అనే పనికి మాలిన వార్తలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి పనికి మాలిన రేడియో కేవలం 1 నిమిషం ఆపినా కూడా వారికి శిక్ష తప్పదు. ఇలా ప్రతి ఇంట్లో రేడియో ఉండాలి అనే రూల్ ఎందుకు పెట్టారంటే, కిమ్ జాంగ్ ఉన్ తండ్రి అయిన కిమ్ సింగ్ చనిపోయిన 2 రోజుల తర్వాత అక్కడికి ప్రజలకి వార్త తెలిసింది. అయితే వార్త అందరికీ చాలా ఆలస్యంగా తెలిసింది అనే కోపంతో కిమ్ జాంగ్ ఉన్ ప్రతి ఇంటికి రేడియో ఉండాలని, ఇది కూడా ప్రతి నిమిషం నడుస్తూనే ఉండాలని రూల్ని జారీ చేశాడు. ఇంకా రూల్ నెంబర్ 4, మనం ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్న వారికైనా 6 రోజులు పని దినములు ఉంటాయి. అంటే ఆదివారం సెలవు ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో మాత్రం 6 రోజులు పని ఉంటే 7వ రోజు ఆదివారం సెలవు ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే అక్కడి ప్రజలు 6 రోజుల పాటు వాళ్ళు సాధారణంగా చేసుకుంటున్న ఉద్యోగానికి వెళ్తే 7వ రోజు మాత్రం దేశ వాలంటీర్గా పని చేయాల్సి ఉంటుంది. అంటే వారికి వారంలో 7 రోజులు పని అన్నమాట. ఇకపోతే ప్రతి ఒక్క దేశంలోని వారు మామూలుగా వారానికి 40 నుంచి 44 గంటలు, అంటే రోజుకి 7 గంటలు పని చేస్తారు. కానీ నార్త్ కొరియాలో ప్రజలు మాత్రం వారానికి 102 గంటలు, అంటే రోజుకి 16 గంటలు పని చేయాలి. అలాగే కనీసం ఒక్కరోజు సెలవు కావాలనుకున్నా కూడా వాళ్ళు అక్కడికి ప్రభుత్వానికి 510 వాన్లు చెల్లించాల్సి ఉంది. అంటే మన దేశ కరెన్సీలో లెక్కిస్తే ఒక వాన్ 32 రూపాయలు. కానీ వాళ్ళకి నెలకు వచ్చే జీతం కేవలం 149 వాన్లు మాత్రమే. ఇంకా దీనికి అర్థం ఏమిటంటే, వాళ్ళు కేవలం ఒక్కరోజు సెలవు కావాలనుకుంటే వాళ్ళ 4 నెలల జీవితాన్ని కిమ్ జాంగ్ ఉన్కి చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఎలాగో వారు అంత డబ్బు చెల్లించలేరు కాబట్టి చచ్చినట్టు ప్రతిరోజు పని చేయాల్సింది. ఇప్పుడు రూల్ నెంబర్ 5, నార్త్ కొరియాలోని ప్రజలు ఎవరైనా తమ పొరుగు దేశమైన సౌత్ కొరియా యొక్క K-pop లేదా BTS వంటి షోని కానీ లేదా ఇతర దేశ సినిమాలు చూస్తున్నట్టు ఎవరికైనా కనబడితే వారికి మరణశిక్ష విధిస్తారు. అంతేకాకుండా ఈ దేశంలో కనీసం జీన్స్ దుస్తులు కూడా వేసుకోకూడదు. ఒకవేళ మహిళలు స్కర్ట్లు ధరించినా వారు తప్పనిసరిగా మోకాలను కప్పుకోవాలి. బికినీలను అస్సలు ధరించకూడదు. ఇంకా రూల్ నెంబర్ 6, నార్త్ కొరియాలో ప్రస్తుతం 2025 సంవత్సరం నడవడం లేదు. ఆ దేశంలో ఇంగ్లీష్ క్యాలెండర్ని ఫాలో కారు. ప్రస్తుతం వారికి 114వ సంవత్సరం నడుస్తుంది. ఎందుకంటే వారి క్యాలెండర్ని కిమ్ టు సంగ్ పుట్టిన తేదీ నుంచి లెక్కిస్తున్నారు. రూల్ నెంబర్ 7, నార్త్ కొరియా ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. వార్తాపత్రికలు, వార్తా ఛానళ్ళు వంటివి ఏవి కూడా వారికి అందుబాటులో లేవు. ఆ దేశంలో కేవలం 3 టీవీ ఛానళ్ళకు మాత్రమే అనుమతినిచ్చారు. అవి తప్ప మరో ఛానల్ రాదు. దొంగచాటుగా వేరే ఛానల్ను కూడా చూడకూడదు. ఒకవేళ చూసినట్లయితే వారికి జీవితాంతం జైలు శిక్ష పడుతుంది. ఇంకా రూల్ నెంబర్ 8, నార్త్ కొరియాలోని ప్రజలు తీవ్రమైన పేదరికంతో నరకం అనుభవిస్తున్నారు. అయితే పర్యాటకులు పొరపాటున కూడా అక్కడ పేదలకు ఫోటోలు తీయరాదు. అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కిమ్ భావిస్తాడు. కానీ పేదరికాన్ని నిర్మూలించే పని మాత్రం చెయ్యడు.
నార్త్ కొరియాకి వెళ్ళే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లని విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. దేశంలోకి ఫోన్లో అనుమతి లేదు. అలానే ఆ దేశాన్ని సందర్శించే పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. మరీ ముఖ్యంగా వారు ఒక గైడ్ని తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. రూల్ నెంబర్ 9. నార్త్ కొరియాలో కిమ్ జాన్ని సంతోషపరిచేందుకు 2,000 మంది పైగా మహిళలను కూడా ప్రత్యేకంగా ప్లెజర్ స్క్వాడ్ అని పేరు పెట్టి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కిమ్తో పాటు అతని సైనికులు సహాయం అన్ని రకాల సేవలు అందించాలి. ఆ దేశంలోని అమ్మాయిలకి రాగానే ఈ స్క్వాడ్లోకి ఎంపిక చేస్తారు. ఇంకా చివరిగా రూల్ నెంబర్ 10. సౌత్ కొరియా, USA వాటి శత్రు దేశాలను ఫూల్ చేయడానికి నార్త్ కొరియా కింజాంగ్ డోంగ్ అనే ఒక నకిలీ నగరాన్ని నిర్మించింది. అక్కడ ఎవ్వరూ నివసించరు. అయితే అక్కడ రాత్రుళ్ళు ఉన్న ఇళ్లల్లో లైట్లని ఆన్ చేసి జనాలు ఉన్నట్టు భ్రమ కల్పిస్తారు. అదే కాకుండా కిమ్ సమావేశంలో మాట్లాడేటప్పుడు ఎవరైనా నిద్రపోతే వారికి మరణశిక్ష విధించే అవకాశం ఉంది. 2015లో నార్త్ కొరియా రక్షణ మంత్రి హ్యానింగ్ చోల్ కిమ్ జాంగ్ ఉన్ మీటింగ్లో నిద్రలోకి జారుకున్నాడు. దీంతో అతన్ని 2015 సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి భయంకరమైన నియమాలు ఇంకా చాలానే ఉన్నాయి. అయితే కొన్ని నెలలుగా జెన్జీ అనే పదాన్ని మనం చాలాసార్లు వింటున్నాం. మరీ ముఖ్యంగా నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఉన్న యూత్ అంటే వాళ్ళని జెన్జీస్ అంటాం. వాళ్ళు తమ హక్కుల కోసం అక్కడున్న ప్రభుత్వాలతో పోరాడి గెలిచారు. అయితే ఇదే జెన్జీస్ నార్త్ కొరియాలో కూడా ఉంటారు. అక్కడున్న ఈ యూత్ ఈ క్రూరమైన చట్టాలకి ఎప్పుడైనా ఎదురు తిరగచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు కానీ ఈ చట్టాలకి ఎదురు తిరిగితే అక్కడ ఏమవుతుందో ఊహించుకొని ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతటితో పూర్తి చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ మీకు ఏం కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా ముఖ్యం. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి వెళ్ళండి.